బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు లివింగ్ వరల్డ్. మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ అంతా దేని గురించో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దిస్ వాజ్ ద స్పెషల్ ట్రిప్ బికాస్ ఐఎమ్ గోయింగ్ విత్ మై బడీస్. సో వ్లాగ్ని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మేము అయితే మా జర్నీ అరౌండ్ 6:37 ఆ టైంకి స్టార్ట్ చేసాము. లైక్ వీఆర్ గోయింగ్ ఇన్ కార్ అనమాట. కార్ జర్నీ చేస్తున్నాం. సో మేము వెళ్తున్న దారిలో అరుణాచలం మురుగన్స్ అని ఒక బ్యూటిఫుల్ ధాబా కనిపించింది. సో అక్కడే డిన్నర్ చేసాము. ద ఫుడ్ వాజ్ వెరీ గుడ్ అండ్ హోటల్ కూడా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. టైం వచ్చేసి నైట్ 1:30 అలా అవుతుంది. సో వీ హ్యాడ్ సమ్ టీ బికాస్ మా ఫ్రెండ్ మనోజ్ డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. సో అతను డ్రైవ్ చేయాలంటే మేము మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నిద్ర ఆపుకోవడం కోసం కొంచెం టీ తాగాము అండ్ నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాం. కడప దాటినాక కొన్ని టర్నింగ్స్ ఉన్నాయి. సో కొంచెం ఇంజన్ కూల్ అవ్వడం కోసమని ఒక 15 minutes అలా సైడ్ కాపుకున్నాము. అండ్ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ సన్ రైజ్ అండ్ వ్యూ చాలా బాగున్నాయి కదా. ఇంకా జర్నీ చేసేటప్పుడు ఫిల్లింగ్ స్టేషన్ కనిపిస్తే అక్కడ ఆగి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసాము. ఇంకా మేము పాండిచ్చేరికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2 PM అలా అయింది. ఫైనల్లీ వీ ఫౌండ్ అ బ్యూటిఫుల్ స్టేయింగ్ ప్లేస్. వాళ్ళైతే మనకి 500 per person ఛార్జ్ చేశారు పర్ డేకి. ఇఫ్ యూ ఆర్ హెడింగ్ టు పాండిచ్చేరి తప్పకుండా ఈ స్టేయింగ్ ప్లేస్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళే బైక్ వేసుకొని మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. ఫైనల్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది అండ్ బెడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా రెడీ అయిపోయి ఫ్రెంచ్ కాలనీ చూద్దామని బయటికి వెళ్ళాము. అప్పుడే ఆల్మోస్ట్ 4 అవుతుంది టైం. మేమైతే మంచిగా రెడీ అయ్యి ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళిపోయాము. బట్ మాకు అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటి అంటే అక్కడ ఉన్న ప్లేసెస్ ఏవి అయినా నైట్ విజిట్ చేయడానికి అస్సలు బాగాలేవు. సో విజిట్ డే టైమ్ ఇట్స్ బెటర్. మళ్ళీ వద్దామనేసి మేము ఇంకా అలా వాక్ చేస్తున్నాము స్ట్రీట్స్లో. ఫొటోస్ అయితే ఏం దిగలేదు నైట్ టైం కాబట్టి. సో ఇట్ వాజ్ ద నెక్స్ట్ డే. మేము ఫస్ట్ వచ్చేసి డైమండ్ బీచ్కి వెళ్ళాము. ఇంకా ఈ డైమండ్ బీచ్లో చాలాసేపు టైం స్పెండ్ చేసాము అండ్ ఫొటోస్ కూడా చాలానే దిగాము. ఇంకా అలా డైమండ్ బీచ్లో చాలాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ఎడెన్ బీచ్. ఎడెన్ బీచ్కి వెళ్ళే ముందు మధ్యలో కార్ ఆపి కొంచెం బ్రేక్ఫాస్ట్ అలాగే టీ తాగాము. ఇక్కడ టీ చూసారా ఎలా చేస్తున్నారో. ఇక్కడ నాకు తమిళ వాళ్ళలో బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు మనీ కంటే ఎక్కువ వాల్యూ మనుషులకు ఇస్తున్నారు. ఇక్కడ మేము టీ తాగి అక్కడ 1/2 hour కూర్చున్నా కూడా అప్పటి వరకు మమ్మల్ని మనీ అడగలేదు. ఎట్ లాస్ట్ మేము ఇచ్చి వెళ్తేనే తీసుకున్నారు. ఈ కార్ చూసారా ఎంత బాగుందో. దీన్ని చూస్తుంటే నాకు వింటేజ్ కార్ లాగా అనిపిస్తుంది.
ఫైనల్గా ఎడెన్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ ఫొటోస్ కూడా చాలానే దిగాము. మేము వెళ్ళిన బీచెస్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఇదే, చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఎడెన్ బీచ్లో ఎంజాయ్ చేసి ఈవినింగ్ టైంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడడానికి వచ్చాము. యాక్చువల్గా అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో సన్సెట్ చూద్దామని వచ్చాము, బట్ దాంతోపాటు మేము ఇంకో వింత కూడా చూసాము. అదేంటి అనేది తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇప్పుడు మనం బోటింగ్తో పాటు బ్యూటిఫుల్ సన్సెట్ కూడా చూడడానికి వెళ్ళబోతున్నాం అన్నమాట. చూసారా వ్యూ ఎంత బాగుందో. సో ఇక్కడ ఒక బోట్లో ఒక ఫ్యామిలీ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూసేయండి, ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ బెలూన్స్ ఉన్నాయి కదా, అదే బోట్ అనమాట. ఇంకా అలా క్యూట్ లిటిల్ మూమెంట్స్ చూసిన తర్వాత మనం కూడా ఏమైనా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది. సో మనం బోటింగ్ చేసేటప్పుడు ఒక ప్లేస్ చూపిస్తారనమాట మనకి. అదైతే ఒక కోటలాగా ఉంది, అదేంటనేది తెలీదు, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ వాళ్ళు ఒక 10 minutes మనల్ని అలా టైం స్పెండ్ చేయనిస్తారు. మేము సన్సెట్తో పాటు ఇంకో వింత చూసామని చెప్పాను కదా, చూసేయండి క్లౌడ్స్ ఎలా ఫామ్ అయ్యాయో. మేము ఆ ప్లేస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు వెదర్ అయితే ఇలా అయిపోయిందనమాట మొత్తం. జనరల్గా మనకి రెయిన్స్ వచ్చేటప్పుడు ఈ బోటింగ్ ఎలా ఉండదు. ఆల్ ఆఫ్ సడన్ వెదర్ మొత్తం ఇలా చేంజ్ అయిపోయిందనమాట. రెయిన్ పడే టైం అనమాట అది. ఇంకా మా పని అయిపోయింది అనుకున్నాం, బట్ సేఫ్గానే బయటికి వచ్చేసాము. ఫ్రెంచ్ కాలనీ నైట్ టైం చూడడానికి అంత బాగాలేదని చెప్పాను కదా, సో డే టైం వచ్చామన్నమాట. ఇంకా ఫ్రెంచ్ కాలనీ వ్యూ అయితే జస్ట్ వావ్ అంతే. ఇదే మేము స్టే చేసిన లాడ్జ్. చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ కూడా క్రియేట్ చేసుకున్నాం.
మేము నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఎక్కడ అనేది గెస్ చేయండి. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. శివుడు పిలిస్తే కానీ ఆ ప్లేస్కి మనం చేరుకోలేము. ఆ ప్లేస్కి మేము వెళ్ళబోతున్నాం అనమాట. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో ఇంకా నైట్ అయ్యాక ఆ ప్లేస్కి వెళ్ళాక ఫుడ్ ఉంటుందో లేదో కూడా తెలీదు. అందుకే పరోటాస్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఫైనల్లీ రీచ్ టు అరుణాచలం. టైం వచ్చేసి నైట్ 9 అలా అవుతుంది. మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము. ఫైనల్లీ ఇట్స్ డే 5. గిరి ప్రదక్షిణ చేసుకుంటూనే నెక్స్ట్ డే అయిపోయింది. ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో డే అండ్ నైట్ ఎప్పుడు షాప్స్ ఓపెనే ఉంటాయి. సో అలా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని టీ తాగాము. మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో వెళ్తుండగా మనకి ఇలా రుద్రాక్ష ఇస్తారు. అది తీసుకొని మళ్ళీ వీఆర్ గోయింగ్ ఆన్ అవర్ వే. ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి మాత్రమే మోక్ష మార్గం ఛాన్స్ ఉంటుంది. అలా మోక్ష మార్గం దాటుకొని మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి మాకు 4 అయింది. గిరి ప్రదక్షిణ చేశాక కూడా మేమేం ఫ్రెష్ అప్ అవ్వకుండా డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోయాము. ఇలా వెళ్ళొచ్చా లేదా అని అక్కడ అడిగితే అందరూ అలాగే వెళ్తారని చెప్పారు. సో మేము కూడా వచ్చేసాము. సో టెంపుల్ ఓపెన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30. ఆ టైంకి వచ్చి దర్శనం చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ విత్ లాట్స్ ఆఫ్ లవ్ శివయ్యని దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.